పీజే హియర్ ఆన్ పాకెట్ టెక్. సో ఆల్రెడీ మీరు thumbnail చూసి మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది మనం ఈ వీడియోలో ఏం చేయబోతున్నాము అనేది. ఇప్పటి వరకు అయితే నాకు కూడా ఐడియా లేదు ఏం చేయబోతున్నాము అనేది. యాక్చువల్లీ నాకు ఒక టెస్ట్ పెట్టబోతున్నారు మా ఫ్రెండ్స్. ఏంటి అంటే సామ్సంగ్ నోట్ 20 అల్ట్రా, ఐఫోన్ 11 Pro Max అండ్ పిక్సెల్ 4a యూజ్ చేసి కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేశారు. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీన్ని ఈ 3 phones యూజ్ చేసి క్యాప్చర్ చేస్తున్నారు. అండ్ ఆ 3ని కొలాజ్ చేసి ఇప్పుడు నేను ఏ ఫోన్తో ఏది క్యాప్చర్ చేశారు అనేది గెస్ చేయాలి. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు చాలా టెన్షన్గా ఉందన్నమాట కరెక్ట్గా గెస్ చేయగలుగుతానా లేదా అని. అండ్ దీంట్లో ఏంటి అంటే టోటల్గా 3 పిక్చర్స్ ఉంటాయి కదా, నేను లెఫ్ట్, సెంటర్, రైట్ అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ మీరు కూడా గెస్ చేయండి, ఎన్ని కరెక్ట్గా గెస్ చేశారో నాకైతే కామెంట్స్లో చెప్పండి. ఆబ్వియస్లీ మీరు కనుక అన్బాక్సింగ్ ఆఫ్ నోట్ 20 అల్ట్రా అండ్ అలాగే అన్బాక్సింగ్ ఆఫ్ పిక్సెల్ 4a చూడకపోతే ఆ వీడియోస్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, సో చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ పిక్చర్ వచ్చేసి పార్క్ ఉంది. 3 ఫొటోస్లో సేమ్ యాంగిల్ నుంచి క్యాప్చర్ చేసి పెట్టారు. సో లెట్ మీ గెస్. సెంటర్ది వచ్చేసి ఐఫోన్, లెఫ్ట్ సైడ్ది వచ్చేసి పిక్సెల్ 4a, రైట్ సైడ్ది వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా. ఓ మై గాడ్, ఒకటే కరెక్ట్ అయింది, 2 తప్పు చెప్పాను. సో లెట్ మీ టెల్ యూ నేను ఎలా గెస్ చేశాను అనేది. సెంటర్లో ఐఫోన్ అని ఎందుకు చెప్పాను అంటే మీరు కనుక పిక్చర్ అబ్జర్వ్ చేసుకుంటే అక్కడ ఒక 3 స్టిక్స్ ఉన్నాయి కదా, 3 స్టిక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మొత్తం బ్రైట్గా ఉంది. కైండ్ ఆఫ్ బ్రైట్ సన్లైట్లో క్యాప్చర్ చేశారు అని. ఐఫోన్లో ఎప్పుడైనా సరే మీరు పిక్చర్ క్యాప్చర్ చేసినప్పుడు డార్క్ లైట్ అవ్వదు, ఎలా ఉంటే అలా వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వై నేను సెంటర్లోది ఐఫోన్ అని చెప్పాను. అండ్ అది నేను ఎందుకు పిక్సెల్ అనుకున్నాను అంటే లైక్ ఆ లీవ్స్ అవన్నీ అంతా కొంచెం లైక్ బ్లర్రీగా అనిపించినాయి అనమాట. దట్స్ వై నేను అటు లెఫ్ట్ సైడ్ది పిక్సెల్ అని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ అది కాదు, ఇట్ ఈస్ లైక్ సామ్సంగ్ నోట్ 20 అల్ట్రా. అండ్ రైట్ సైడ్ నేను సామ్సంగ్ నోట్ 20 ఎందుకు అనుకున్నాను అంటే చెప్పాను కదా, లీవ్స్ కూడా మనకి లైట్ అయిపోయాయి అనమాట. సో లైట్ అయినాయి కాబట్టి సామ్సంగ్ ఎప్పుడైనా సరే పిక్చర్ని క్యాప్చర్ చేయగానే ఇట్ విల్ లైక్ ఎడిట్ ఆటోమేటికల్లీ. అందుకని నేను ఇది నోట్ 20 అల్ట్రా అని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ ఈస్ పిక్సెల్ 4a. సో నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి దిస్ ఈస్ ఏ ప్లే గ్రౌండ్. ఇది పోర్ట్రేటా? నో కాదు. ఓ మై గాడ్, వీళ్ళు ఎందుకు నా మీద ఇలాంటి ప్రయోగాలు చేస్తారు. రైట్ సైడ్ ఈజ్ ఐఫోన్ 11 Pro Max, సెంటర్ ఈజ్ పిక్సెల్ 4a, లెఫ్ట్ ఈజ్ నోట్ 20 అల్ట్రా. నేను పిక్సెల్ ఎందుకు కరెక్ట్గా గెస్ చేశాను అంటే ఆ 3 ఇమేజెస్లో చూసుకుంటే కనుక పిక్సెల్ అనేది కొంచెం లైక్ వార్మ్ షేడ్స్ వచ్చాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ అంతా న్యూట్రల్గా ఉంది. రైట్ సైడ్ది నేను ఎందుకు ఐఫోన్ అనుకున్నానంటే మీరు స్కై చూస్తే కనుక ఇట్స్ లైక్ కూల్ షేడ్స్ ఉంది. సో యూజువల్లీ ఐఫోన్లో ఎప్పుడు అలాంటి కూల్ షేడ్స్ వస్తాయి. దట్స్ వై ఐ థాట్ ఇట్ ఈస్ లైక్ అన్ ఐఫోన్. బట్ అన్ఫార్చునేట్లీ అది ఐఫోన్ కాదు, ఇట్ ఈస్ లైక్ సామ్సంగ్ నోట్ 20 అల్ట్రా. అండ్ లెఫ్ట్ సైడ్ దాన్ని ఎందుకు నోట్ 20 అల్ట్రా అనుకున్నాను అంటే వెనకాల ట్రీస్ కానీ కింద మనకి ఒక లైన్, డార్క్ లైన్ ఉంది కదా, ఇదంతా నాకు కొంచెం స్మూత్ అయినట్టు అనిపించింది. సో దట్ ఐ థాట్ ఇట్ ఈస్ లైక్ నోట్ 20 అల్ట్రా. ఐ ట్రైడ్ రైట్. నెక్స్ట్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి రోజ్ ఫ్లవర్స్. సెంటర్ ఈజ్ ఐఫోన్, లెఫ్ట్ ఈజ్ నోట్ 20 అల్ట్రా, రైట్ ఈజ్ పిక్సెల్ 4a. కరెక్ట్. ఎందుకు అంటే ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ఐఫోన్. ఎప్పుడైనా సరే మీరు ఐఫోన్లో పోర్ట్రేట్ క్యాప్చర్ చేస్తే అది కంప్లీట్గా మొత్తం బోకా అయిపోతుంది బ్యాక్ సైడ్. ఈవెన్ ఇఫ్ యూ సీ మనకి ఇక్కడ ఈ పెటల్స్ ఉన్నాయి కదా పైన, టాప్ పెటల్స్, ఆ పెటల్స్ కూడా మనకి బ్లర్ అయిపోయాయి. ఇఫ్ యూ సీ పిక్సెల్ ఏంటి అంటే మీరు దేన్నైతే కరెక్ట్గా ఫోకస్ చేస్తారో బ్లర్ అవ్వదు, బ్యాక్ సైడ్ అంతా బోకా వస్తుంది. అందువలన దిస్ ఈస్ పిక్సెల్. అండ్ కమింగ్ టు సామ్సంగ్ నోట్ 20 అల్ట్రా, లెఫ్ట్ సైడ్ నేను ఎందుకు సామ్సంగ్ నోట్ 20 అల్ట్రా అన్నాను అంటే పిక్చర్ మీరు క్యాప్చర్ చేస్తారు కదా, లైక్ ఫోకస్ చేస్తావు కదా, ఫోకస్ చేసింది హైలైట్ అవుతుంది, చుట్టూ కూడా బ్లర్ అవుతుంది. ఇఫ్ యూ సీ ఇదిగో ఈ పెటల్స్ చూసావా, ఇవన్నీ బ్లర్ అయ్యాయి. దట్ ఈస్ వై ఇట్ ఈస్ నోట్ 20 అల్ట్రా. శబాష్ జైతి పువాడా. లెట్స్ సీ వాట్స్ నెక్స్ట్. మా వాళ్ళు నాకు చిప్స్ కూడా ప్రొవైడ్ చేశారు తింటూ చెప్పమని, కానీ నాకు తినే టైం ఇవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇదేదో ఫ్రూట్. వావ్, అన్నీ అసలు ఒకే ఇమేజ్లో ఉంది. సెంటర్ ఈజ్ నోట్ 20 అల్ట్రా, లెఫ్ట్ ఈజ్ పిక్సెల్, రైట్ ఈజ్ ఐఫోన్. మళ్ళీ కరెక్ట్. ఓకే, ఎలా గెస్ చేశాను అంటే ఇఫ్ యూ క్లియర్లీ సీ లీవ్స్ పిక్సెల్ 4a అండ్ ఐఫోన్లో చూసుకుంటే మనకి ఒకటే షేడ్లో ఉన్నాయి.
సెంటర్ పిక్చర్లో చూసుకుంటే కనుక లైట్ అయిపోయినాయి అనమాట. సో దట్ శాంసంగ్ ఎప్పుడైనా సరే కలర్స్ని మాడ్యులేట్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ వై సెంటర్ ఈజ్ శాంసంగ్. రైట్ సైడ్ ఎందుకు ఐఫోన్ అని చెప్పాను అంటే, మీరు ఇక్కడ రైట్ సైడ్ పిక్చర్లో చూస్తే బూజు కనపడుతుంది. ఫ్రూట్కి ఆ లీఫ్కి మధ్యలో బూజు సన్నగా ఉంది, చూసావా, చాలా క్లియర్గా వచ్చింది. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఐఫోన్. అండ్ లెఫ్ట్ సైడ్ ది పిక్సెల్ ఎందుకని అంటే, ఐ డోంట్ హ్యావ్ అనదర్ ఆప్షన్. దట్ ఈస్ నాకు ఇన్ని చెప్తున్నా కదా, లాస్ట్కి ఏమన్నా గిఫ్ట్ ఇస్తారా? సో నెక్స్ట్ ఫోటో ఈజ్ ఎల్లో కలర్ ఫ్లవర్. చూడ్డానికి అన్నీ ఒకేలా ఉన్నాయి. ఓ మై గాడ్. లెఫ్ట్ సైడ్ ఈజ్ నోట్ 20 అల్ట్రా, సెంటర్ పిక్సెల్, రైట్ సైడ్ ఐఫోన్. 3 పప్పులో కాలేసానంట, 3 రాంగ్. సో నేను లెఫ్ట్ సైడ్ శాంసంగ్ అని చెప్పాను. ఎందుకు నేను శాంసంగ్ అనుకున్నానో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఎందుకంటే చుట్టూ చూసారా చాలా బ్లర్ అయిపోయింది. బోకా కన్నా వైట్ షేడ్ ఫిల్టర్ ఎక్కువ అనిపించింది. దట్ ఈస్ వై నేను శాంసంగ్ అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ఐఫోన్. సో సెంటర్ వచ్చేసి నేను పిక్సెల్ 4a అని చెప్పాను, బట్ ఇట్ ఈస్ నాట్ పిక్సెల్ 4a, దట్ ఈస్ శాంసంగ్ నోట్ 20 అల్ట్రా. ఎందుకు నేను పిక్సెల్ 4a అనుకున్నాను అంటే కనుక, మీరు కనుక పిక్చర్ క్యాప్చర్ చేసినప్పుడు పిక్సెల్లో బ్యాక్ సైడ్ బోకా క్లియర్గా ఉంటుంది. సో మీరు చూస్తే కనుక బ్యాక్ సైడ్ ఫ్లవర్ కానీ ఫ్రంట్ ఫ్లవర్కి ముందున్న ఎండిపోయిన ఆకు కానీ బ్లర్రీగా అనిపించింది. దట్ ఈస్ వై నేను పిక్సెల్ 4a అని అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ శాంసంగ్ నోట్ 20 అల్ట్రా. లాస్ట్ రైట్ సైడ్ వచ్చేసి నేను ఐఫోన్ అనుకున్నాను. ఎందుకంటే వెనెవర్ నేను ఐఫోన్లో పిక్చర్స్ క్యాప్చర్ చేసినప్పుడు ఆ మూడిట్లో నాకు ఆ లాస్ట్ పిక్చరే ముద్దుగా అనిపించింది. అందుకని నేను ఐఫోన్ అన్నాను, బట్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ పిక్సెల్ 4a. ఈ మూడిట్లో మాత్రం పిక్సెల్ 4a డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఫ్యాంటాస్టిక్, సూపర్ ఉంది పిక్చర్ మాత్రం. యా, అమ్మో ఈ గేమ్ ఏంట్రా బాబు. సో వన్ మోర్. ఓకే, లుక్స్ లైక్ దిస్ ఈస్ పోర్ట్రేట్. లెఫ్ట్ ఈజ్ ఐఫోన్, సెంటర్ పిక్సెల్, రైట్ సైడ్ నోట్ 20 అల్ట్రా. సో సెంటర్ అయితే పిక్సెల్ నేను కరెక్ట్గానే గెస్ చేశాను. ఎందుకంటే పిక్సెల్ నాకు పోర్ట్రేట్ తీసినప్పుడు బ్యాక్ సైడ్ బోకా క్లియర్గా ఉంటుంది. దట్స్ వై నేను సెంటర్ పిక్సెల్ అని చెప్పాను. లెఫ్ట్ సైడ్ నేను ఎందుకు ఐఫోన్ అని చెప్పాను అంటే, ఐఫోన్లో పోర్ట్రేట్లో అనిపించలేదు అది. ఐఫోన్లో పోర్ట్రేట్ అయితే ఎలా ఉంటుంది అంటే బ్యాక్ అండ్ చుట్టూ కూడా బ్లర్ అయిపోతుంది. దట్స్ వై నేను లెఫ్ట్ సైడ్ ఐఫోన్ అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ నోట్ 20 అల్ట్రా. బట్ రైట్ సైడ్ నేను నోట్ 20 అల్ట్రా అని ఎందుకు అనుకున్నాను అంటే, ఇక్కడ చూసావా నేను చెప్పాను కదా, ఫోటో క్లిక్ చేసినప్పుడు చుట్టూ నీకు అంత బ్లర్ అవ్వదు అని. దట్ ఈస్ వై నేను నోట్ 20 అల్ట్రా అని అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ దిస్ ఇస్ రివర్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక హౌస్, ఒకటే హౌస్, ఒకటే యాంగిల్ కూడా. యాక్చువల్లీ మీరు ఎంతమంది కరెక్ట్గా గెస్ చేశారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. లెఫ్ట్ సైడ్ పిక్సెల్, సెంటర్ శాంసంగ్, రైట్ సైడ్ ఐఫోన్. పిక్సెల్ని బాగా గెస్ చేస్తున్నాను, ఎందుకంటే పిక్సెల్ వచ్చినప్పటి నుంచి బాగా ఐ వాజ్ యూస్ టు పిక్సెల్ ఫొటోస్. మీకు చాలాసార్లు చెప్పాను పిక్సెల్ నేను ఎందుకు కరెక్ట్ చేశాను, ఐ మీన్ ఎలా గెస్ చేశాను అంటే, పైన లీవ్స్, కింద రోడ్డు, మధ్యలో ఇల్లు మొత్తం చూసుకుంటే ఒకటే కలర్లో ఉంది. ఒక హైలైట్, ఒక బ్రైట్, డల్ ఉండవు, ఒక ప్యాచ్లా ఉంటుంది. నేను సెంటర్ది ఎందుకు శాంసంగ్ అన్నాను అంటే, శాంసంగ్ లీవ్స్ కానీ కింద ఇక్కడ చూసావా రోడ్డు మీద గీతలు ఉన్నాయి, ఆ గీతలు నాకు కొంచెం బ్లర్ అయినట్టు అనిపించింది. ఈ రోడ్ కలర్ చూసావా, అటు సైడ్ ఇటు సైడ్ రోడ్ కలర్ ఒకటి ఉంది, సెంటర్ది ఒక రోడ్ కలర్ ఉంది. సో యూజువల్లీ అది అలా స్మూత్ చేస్తుంది కదా అనుకో నేను, దట్ ఈస్ వై ఐ గెస్డ్ as శాంసంగ్, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ ఐఫోన్ 11 Pro Max. స్కై ఒక కలర్లో ఉంది, లీవ్స్ వేరే కలర్లో ఉన్నాయి. ఒరిజినల్ ఫోటో ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. దట్ ఈస్ వై ఐ గెస్డ్ ఇట్ యాజ్ ఐఫోన్. సో నెక్స్ట్ వచ్చేసి 5x జూమ్లో క్యాప్చర్ చేశారంట. సో 3 ఫోన్స్, శాంసంగ్ నోట్ 20 అల్ట్రా, ఐఫోన్ 11 Pro Max అండ్ పిక్సెల్ 4a మనకి 5x జూమ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ఫ్రూట్స్. నాకు ఈ ఫోటో ఎక్కడ తీసారో కూడా తెలుసు, మా ఇంటి ముందే తీసారు. అది మా ఇంటి ముందు చెట్టే కదా, చూసారా, చెప్పా కదా. సో అది కూడా 5x జూమ్ లో తీసారంట. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి శాంసంగ్, రైట్ సైడ్ వచ్చేసి పిక్సెల్ 4a, సెంటర్ వచ్చేసి ఐఫోన్ 11 Pro Max. కరెక్ట్, యే. సో ఎలా గెస్ చేశాను అంటే పిక్సెల్ 4a చెప్పాను కదా, అంత ఒకటే షేడ్లో ఉంటుంది అని. మీరు చూడొచ్చు అంత ఒకటే షేడ్లో ఉంది. దట్ ఈస్ బై పిక్సెల్ 4a. ఐఫోన్ అని ఎందుకు గెస్ చేశాను అంటే, ఫ్లవర్కి చుట్టూ లీవ్స్ చూసారా కొంచెం బ్లర్ అయినట్టు అనిపించింది. ఐఫోన్లో ఎప్పుడైనా సరే కొంచెం జూమ్ చేస్తే నాకు బ్లర్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. దట్ ఈస్ బై ఐ గెస్డ్ ఇట్ యాజ్ ఐఫోన్. సో మనకి తెలిసిందే కదా, సామ్సంగ్ నోట్ 20 అల్ట్రాలో 108 మెగాపిక్సెల్ ఉంటుంది. 108 మెగాపిక్సెల్స్లో 5x జూమ్ చేసాం కాబట్టి నాకు అంత జూమ్ చేసినట్టు తెలియట్లేదు, అంత బ్లర్ అవ్వలేదు, చాలా క్లియర్గా ఉంది పిక్చర్ కంపేర్ టు దోస్ రిమైనింగ్ 2. సో దట్ ఈస్ వై ఐ గెస్డ్ ఇట్ యాజ్ నోట్ 20 అల్ట్రా. సో నెక్స్ట్ వచ్చేసి పొమోగ్రనేట్స్. లెఫ్ట్ సైడ్ ఇస్ పిక్సెల్, సెంటర్ నోట్ 20, రైట్ సైడ్ ఐఫోన్. ఐ గెస్డ్ ఇట్ కరెక్ట్లీ. ఎలా గెస్ చేశాను చెప్పానా? పిక్సెల్ 4 యాజ్ యూజువల్ ఒకటే షేడ్లో ఉంటుందని చెప్పాను. సో పిక్సెల్. సో సెంటర్ శాంసంగ్ అని చెప్పాను. ఎందుకు శాంసంగ్ అని చెప్పాను అంటే,
మీరు కనుక ఇమేజ్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే చుట్టూ ఉన్న లీవ్స్ ఏమో గ్రీనిష్ గా ఉన్నాయి, పొమోగ్రనేట్ ఏమో బ్రైట్ అయింది. నువ్వు 2 రిమైనింగ్ ఫొటోస్ లో చూసుకుంటే పొమోగ్రనేట్ కి ఆ షైనింగ్ షేడ్ రాలా. సో దట్ ఈస్ వై Note 20 Ultra. అండ్ యాజ్ యూజువల్లీ పిక్చర్ లా ఉంది, ఎందుకంటే రోజు నేను చూస్తాను కాబట్టి, మా చెట్టు కాబట్టి నాకు తెలుసు. సో దట్ ఈస్ iPhone 11 Pro Max. ఓ నన్ను ఎప్పుడు తీసావు? నెక్స్ట్ ఈజ్ లైక్ నైట్ మోడ్. నేనే ఉంచుంటే నన్నే తీశారు. రైట్ సైడ్ ఇస్ డెఫినెట్లీ ఐఫోన్, సెంటర్ సామ్సంగ్, లెఫ్ట్ Pixel 4a. మళ్ళీ కరెక్ట్లీ. సో ఎందుకు చెప్పాను అంటే ఐఫోన్లో నాకు నైట్ మోడ్స్ నచ్చవు. మనకి iPhone 11 Pro Maxలో నైట్ మోడ్ ఉన్నా సరే నైట్ మోడ్ పిక్చర్స్ అంత క్లియర్గా రావు, క్లియర్గా చూడొచ్చు, బ్లర్ వస్తాయి అనమాట. ఈ ఎగ్జాంపులే కాదు, మీరు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బ్లర్ వస్తాయి. సో ఇక్కడ చూస్తే కనుక నేనైతే ఏం కనపట్లేదు, దెయ్యం నుంచుంది. సో సెంటర్ వచ్చేసి సామ్సంగ్ Note 20 Ultra. ఎలా గెస్ చేశాను అంటే కనుక మీరు సామ్సంగ్లో కానీ, సామ్సంగ్ Note 20లో కానీ, సామ్సంగ్ డివైసెస్లో కానీ మీరు నైట్ మోడ్ యూజ్ చేసుకుని పిక్చర్స్ క్యాప్చర్ చేస్తే మీకు ఎల్లో షేడ్లో వస్తాయి, వైట్ షేడ్ రాదు. సో దట్ ఈస్ వై Note 20 Ultra. అండ్ Pixel 4a ఎలా గెస్ చేశాను అంటే కనుక ఇట్ ఈస్ అల్టిమేట్ నైట్ మోడ్ అంటే Pixel 4a. ఆల్రెడీ నేను వినాయక చవితి రోజు ఒకటి విత్ నైట్ మోడ్, వితౌట్ నైట్ మోడ్ అని వినాయకుడిని ఫోటో తీసాను కదా. మీరు లైట్ లేకపోతే చూసుకుంటే కనుక కూల్ ఇమేజెస్ ఉంటాయి అనమాట సరౌండింగ్స్, మనకి వార్మ్ షేడ్స్ రావు. దట్ ఈస్ వై ఐ గెస్డ్ ఇట్ as Pixel 4a. ఓన్లీ Pixel 4a ది బెస్ట్ ఫర్ నైట్ మోడ్స్ అని చెప్పట్లేదండి. అసలు పిక్సెల్ డివైస్ లో ఉన్న నైట్ మోడ్ అసలు ఇంకా మాటలు ఉండవు అనమాట. దట్ అంతే, ఇంకా దాని గురించి చెప్పుకోవడం లేదు, అల్టిమేట్. నెక్స్ట్ పిక్చర్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లో షూట్ చేశారు. పిక్సెల్ కి మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లేదు కాబట్టి ఓన్లీ ఐఫోన్ అండ్ సామ్సంగ్ Note 20 Ultra యూజ్ చేసి షూట్ చేశారంట. సో లెట్ మీ గెస్, ఇప్పుడు ఐఫోన్ ఏది, Note 20 Ultra ఏది? లెఫ్ట్ సైడ్ వచ్చేసి Note 20 Ultra, రైట్ సైడ్ వచ్చేసి iPhone 11 Pro Max. కరెక్ట్. సో నేను ఎలా గెస్ చేశానంటే పిక్చర్స్ చూడడానికి బ్రైట్ సన్లైట్ లో తీసినట్టుంది. సో నువ్వు ఎలా గెస్ చేసావు అంటే మీకు చూస్తే కనుక అక్కడ చెట్లు అవన్నీ షాడో కనిపిస్తుంది. యూజువల్లీ షాడో ఉందంటేనే బ్రైట్ లో సన్లైట్ లో క్యాప్చర్ చేసినట్టు. సో అలా చూసుకుంటే కనుక అక్కడ సామ్సంగ్ అంతా ఒక లేయర్ లాగా వేసేసుకున్నట్టుంది. సో దట్ ఈస్ వై సామ్సంగ్. ఐఫోన్ నేను మీకు చాలాసార్లు చెప్పాను, ఏ కలర్ ఉంటే ఆ కలర్ మనకి యాజ్ యూజువల్ గా కనిపిస్తూ ఉంటుంది అని. సో దట్ ఈస్ వై దిస్ ఈస్ లైక్ iPhone 11 Pro Max. సో నెక్స్ట్ ఫోటో వచ్చేసి 10x జూమ్ లో క్యాప్చర్ చేశారు. మనకి 10x జూమ్ Pixel 4a లో లేదు, అందుకని ఓన్లీ iPhone 11 Pro Max అండ్ సామ్సంగ్ Note 20 Ultra యూజ్ చేసి షూట్ చేశారు. సో లెట్ మీ గెస్ విచ్ ఈస్ వాట్. లెఫ్ట్ సైడ్ ఈజ్ సామ్సంగ్ Note 20 Ultra, రైట్ సైడ్ ఈజ్ iPhone 11 Pro Max. కరెక్ట్. సో ఇది వచ్చేసి లైక్ నేను కరెక్ట్గానే గెస్ చేశాను. ఎలా గెస్ చేశాను అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఐ జస్ట్ వాంట్ టు లెట్ యూ నో, మన సబ్స్క్రైబర్ కొంతమంది అడిగారండి 8 మెగాపిక్సెల్కి 12 మెగాపిక్సెల్కి 108 మెగాపిక్సెల్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, ఏది బెటర్ అని. మీకు ఎప్పుడైనా సరే ఎక్కువ మెగాపిక్సెల్స్ ఉంటే ఫోటో అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడే చూడొచ్చు, రెండిట్లో 10x జూమ్తో క్యాప్చర్ చేశారు. మనకి ఐఫోన్ వచ్చేసి 12 మెగాపిక్సెల్లో ఉంటుంది అండ్ సామ్సంగ్ Note 20 Ultra వచ్చేసి 108 మెగాపిక్సెల్స్లో ఉంటుంది. సో మీరు ఇక్కడ పిక్చర్ చూస్తే కనుక ఐఫోన్ పిక్చర్ బ్లర్రీగా ఉంది అండ్ Note 20 Ultra పిక్చర్ అయితే చాలా క్లియర్గా ఉంది, అసలు జూమ్ చేసినట్టే లేదు. ఎందుకు అంటే ఆ వ్యాన్ కలర్ వచ్చేసి బ్లాక్ అనమాట. ఐఫోన్లో చూసుకుంటే కనుక మనకి అది బూజర్గా అయిపోయి గ్రే షేడ్లో కనిపిస్తుంది. అండ్ వ్యాన్కి ముందు లీవ్స్ ఉన్నాయి కదా, ఆ లీవ్స్ కూడా చాలా బ్లర్గా ఉన్నాయి. అదే Note 20 Ultraలో చూసుకుంటే కనుక మనకి లీవ్స్ అనేది గ్రీన్ షేడ్ కరెక్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ మనకి వ్యాన్ పక్కన ఒక ట్రీ ఉంది, ఆ ట్రీ చూసుకుంటే ఐఫోన్లోది బ్లర్ అయిపోయింది, Note 20 Ultraలోది యాజ్ ఇట్ ఈస్గా ఉంది. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. మనకి ఎంత మెగా పిక్సెల్స్ ఎక్కువ ఉంటే ఫోటోలో ఎక్కువ పిక్సెల్స్ ఉంటాయి. సో దట్ ఎన్ని పిక్సెల్స్ ఎక్కువ ఉంటే కనుక మనకి ఫోటో అనేది క్లారిటీ ఎక్కువగా ఉంటుంది. సో దట్ పిక్సెల్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. సో నెక్స్ట్ వచ్చేసి వీడియో. టాప్ది వచ్చేసి Pixel 4a, సెంటర్ది వచ్చేసి Note 20 Ultra, బాటమ్ది వచ్చేసి iPhone 11 Pro Max. కరెక్టా? కరెక్ట్. సో ఎలా గెస్ చేశాను అంటే నాకు Pixel 4a కొంచెం షేడ్స్ చెప్పాను కదా, అంతా ఒకటే షేడ్లో ఉంటుంది అని. సో దట్ ఈస్ వై ఐ గెస్డ్ ఇట్ as Pixel 4a. అండ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ నాకైతే 3 ఒకేలా అనిపిస్తున్నాయని నేను చెప్పలేకపోతున్నాను, ఐఎమ్ సారీ ఫర్ దాట్. కలర్స్ వల్లే నేను గెస్ట్ చేస్తున్నాను ప్యూర్లీ. సో తెలిసినే కదా ఐఫోన్ యాజ్ ఇట్ ఈస్ కలర్స్ ఉంటుంది, బట్ కలర్స్ చూసిన తర్వాత కొంచెం ఎక్కువ డీప్గా అబ్జర్వ్ చేస్తే ఐ కెన్ ఫైండ్ అవుట్ ద కలర్స్. అందుకని నేను కలర్స్ని బట్టి నేను ఇది ఐఫోన్ అండ్ Note 20 Ultra అని చెప్తున్నాను. సో చూసారు కదండి, నేనైతే ఆల్మోస్ట్ వాళ్ళు అన్నీ గెస్ట్ చేశాను. ఒక 3 or 4 మాత్రమే తప్పుగా గెస్ట్ చేశాను. ఎక్కువ ఐఫోన్కి సామ్సంగ్కి కన్ఫ్యూజ్ అయ్యాను. Pixel 4a మాత్రం కరెక్ట్గా చెప్పేశాను, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను 2 years నుంచి పిక్సెల్ యూజ్ చేస్తున్నాను. నేను ఒక పర్సనల్ ఫోటో దిగాలి అంటే కంపల్సరీగా నేను పిక్సెల్లోనే దిగుతాను అనమాట. సో అందుకని నేను చాలా క్లియర్గా గెస్ట్ చేయగలిగాను. సో మీరు కనుక పోర్ట్రేట్స్ క్యాప్చర్ చేయాలి అనుకుంటే కనుక పిక్సెల్లో పోర్ట్రేట్స్ బాగుంటాయి. లేదు నార్మల్ పిక్చర్ యాజ్ ఇట్ ఈస్గా క్యాప్చర్ చేయాలి అండ్ యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్గా కావాలి అనుకుంటే కనుక ఐఫోన్లో బాగుంటుంది. ఆన్ స్పాట్ మీరు ఫోటో తీసుకోగానే ఫోటో స్మూత్ అయిపోవాలి, మీ బ్లెమిషెస్ కనుక ఏమైనా ఉంటే అన్నీ పోవాలి అనుకుంటే కనుక సామ్సంగ్ విల్ బి ద బెస్ట్.
మీరు ఎన్ని కరెక్ట్గా గెస్ట్ చేశారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. అండ్ ఏ ఫోన్లో పిక్చర్స్ బాగా నచ్చాయో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. అమెరికాలో ట్విన్ పిక్స్ ఎలా ఉంటాయో చూడాలి అనుకుంటే ఆ వీడియోని ఇక్కడ లింక్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. మీరు కనుక ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు జైతి పువ్వాడ.